కోరుకున్నాను సార్. ఆ కోరిక పవన్ కళ్యాణ్ గారి వల్ల పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ రోజు మాకు ఆ కోరిక తీరిందండి. పార్టీలకు అతీతంగా చిరంజీవి గారికి వీరాభిమానులు ఉన్నారు అనేది ఇప్పుడు మీరు మాట్లాడుతూ వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు సార్ తెలుగు ప్రజల్లో. రైట్. మేము అన్నయ్య గారి సినిమా చూస్తే చాలు సార్, మాకు ఆ రోజు కడుపు నిండిపోయేది సార్, భోజనం కూడా తినేవాళ్ళం కాదు సార్. రైట్, ధన్యవాదాలు జగన్నాథ్ గారు ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చేందుకు. రైట్, మనం నెక్స్ట్ మనతోటి తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, చిరంజీవి గారి అభిమాన సంఘాలకు సంబంధించి ఆయన సీనియర్ అభిమాని, రాయలసీమ నుంచి. తాతంశెట్టి గారు గుడ్ మార్నింగ్ అండి. ఎలా జరుగుతున్నాయి రాయలసీమలో చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు? అంటే బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు, మీ ద్వారా ప్రైమ్ న్యూస్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న మా మెగా సోదర్ చందు శ్రీనివాస్ గారికి, శంకర్ గారికి అందరికీ ధన్యవాదాలు సార్. ముందుగా అంటే మాకు ఊహ తెలిసాక, అమ్మా నాన్న తర్వాత మాకు ఊహ తెలిసాక మా శరీరంలో, మా రక్తంలో ఒక కణమై, ఒక అణువై, అన్నీ ఒక అంతర్భాగమై నేటికి మా జీవితంలో, మా దైనందిన జీవితంలో ఒక భాగమై నిలిచినట్టు మమ్మల్ని నడిపిస్తున్న మా నడత అన్నీ తానే మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా దైవమైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి అన్నయ్య హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు అంటే చిరంజీవి గారు అంటే అదో 4 అక్షరాల పదం కాదు సార్, మాకు ఒక ఎమోషన్. ఏదో ఒక రోజు చరిత్రలో అంటే ఒక వ్యక్తి, ఇప్పుడు చాలా మంది గురించి స్వాతంత్ర సమర యోధులు మనం పాఠాల్లో చదువుకుంటున్నాం, ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. త్రేతాయుగంలో ఇలా జరిగిందంట, ద్వాపర యుగంలో ఇలా జరిగిందంట. ఎస్, నో డౌట్. మా పిల్లలు ఎవరో ఒకరు మెగాయుగంలో ఇలా ఒక ఆయన ఉన్నాడంట, చిరంజీవి గారు. దాన్ని మెగాయుగం అని పిలిచారంట. అంటే ఒక మూర్తి బివిచ్చిన మానవత్వం లాగా. అంటే అప్పటి వరకు సినిమాల్లో అభిమానులు అంటే ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ, ఏదో పోస్టర్లు అట్లా పాంప్లెట్లలో ఎన్నోసార్లు థియేటర్ దగ్గర కలబడి రక్తగాయాలతో కొట్టుకునేటటువంటి అభిమాన సమూహాన్ని, చిరంజీవి అభిమానులు అంటే సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలు. అంటే అభిమానం అనేది అందరికీ ఉపయోగపడాలి. నన్ను అభిమానించడమే కాదు, నాతో పాటు ఉన్న ప్రతి హీరోను మీరు ప్రేమించాలి, అభిమానించాలి. తద్వారా ఈ సినీ పరిశ్రమ ఒక విరాజిల్లాలి అని కోరుకున్నటువంటి ఏకైక హీరో, అత్యంత మంచి వ్యక్తి చిరంజీవి గారు సార్. అంటే మనం ఆయన గురించి చెప్తూ ఉంటే మాకున్న అనుభవాలు అంటే చాలా వాటిలో అంత మీకు ఒక షేర్ చేసుకోవాలి. నేను 6th 7th రైల్వే కోడ్లో హై స్కూల్లో చదివేటప్పుడు మాకు చిరంజీవి గారి చాలా సినిమాలు 151, 2లో దాదాపు 80-90% షూటింగ్ కంపల్సరీ. అప్పుడు సినిమా అంటే తలకోనలో షూటింగ్ ఉండేది మా దగ్గర, తలకోన అని. అక్కడ ఫైట్స్ కానీ అడవి ఏదన్నా. నేను 7th క్లాస్లో అక్కడికి వెళ్ళిపోయాను నడిచి. చాలా మంది వెళ్తూ ఉంటే క్లాస్గా వాళ్ళతో పాటు ఒక దూరం ఏదో వెళ్ళి అందరు పోతున్నారని పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నవాడిని, 7th క్లాస్ నాకు బాగా గుర్తుంది. వెళ్ళిపోతే అక్కడ షూటింగ్ అంతా అయిపోయింది. రాక్షసుడు ఏదో ఆ షూటింగ్ సంబంధించిన కొంత ఎవరో ఉన్నారు, వాళ్ళని ఏదో చూసాం. అప్పుడు ఈ ఫోన్లు, కెమెరాలు ఏం లేవు. అక్కడ నాకు ఒక జాకెట్ దొరికింది సార్, అంటే జర్కిన్ లాంటి. దాన్ని కాలిపోయింది. అది దాని మీద బిఆర్ అని మనకు తెలియదు. మనం దాన్ని ఎత్తుకొని వచ్చేసి స్కూల్ అంతా చిరంజీవి గారు వేసుకున్న జాకెట్ నా దగ్గర ఉందంటే మొత్తం అన్ని క్లాసుల వాళ్ళు నా దగ్గర, హెడ్ మాస్టర్, టీచర్లు అందరూ ఏం జరుగుతుంది అని వచ్చి చూసి బాగా వాన్ చేశారు. అది వేరే విషయం అనుకోండి. మనం చెప్పింది చిరంజీవి గారు వేసుకున్న జాకెట్. కొద్ది రోజులు సినిమా రిలీజ్ అయింది రాక్షసుడు, అందరు చూశారు. చిరంజీవి గారు కాదు, ఆ సినిమాలో 1000-1500 మంది వేసుకుంటారు. రావు గోపాలరావు చుట్టూ ఉన్న విలన్లు బిఆర్ అని. బిఆర్ అంటే వంకా చక్క రామ్మూర్తి అని. ఇట్లా అంటే అది ఒకరిది. అది ఆయన తలుచుకుంటే ఆయన అంటే ఒక ఎమోషన్ సార్. అంటే ఆయన ఎప్పుడన్నా ఫీల్ అయ్యి అంటే ఆయన కూర్చున్నప్పుడు అంటే ఒక 100 రకాల అసలు ఎవరండి, ఎందుకు, ఎవరు, ఎక్కడ చందు శ్రీనివాస్ గారు, ఎక్కడ ఉప్పలగుప్తం స్వామినాయుడు గారు, ఎక్కడ బ్రహ్మనాయుడు గారు, ఎక్కడ రాజమండ్రి బాబిరెడ్డి గారు, ఎక్కడ తాతంశెట్టి నాగేంద్ర గారు, ఎక్కడ కరీంనగర్ వేల్పుల వెంకటేష్, కరాటే ప్రభాకర్, ఎవరండి వీళ్ళంతా? ఎవరు కలిపారు మనం? చిరంజీవి గారే కదండి. అంటే మీరు ఊహించుకోండి, దేశంలో సార్ ఎక్కడైనా ఇప్పుడు అన్ని చెప్పే నీతుల దగ్గర ఎక్కడైనా సరే నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరికైనా,
దేశంలో ఒకే ఒక సమూహంలో కుల మతం ఉండదు, అది మెగా సమూహం. కావాలంటే చూసుకోండి మీరు. మనం ఇప్పుడు పాలిటిక్స్ వచ్చి ఏదో సిద్ధాంతాల పరంగా లేదు, కానీ ఒక్క చిరంజీవి అభిమానుల్లో మీరు ఎవరండి, మీరు ఎవరు అని అడిగే ప్రసక్తే ఉండదు. ఏ మతం, ఏ కులం అనేది ఎప్పటికి ఉండదు. అది చిరంజీవి అభిమాన మనస్ఫూర్తిగా హృదయానికి హత్తుకున్నామా. ఇందాక చందు గారు అన్నట్టు అదేదో ఫోటో తీసుకుంటాను ఒక స్టైల్ గా నడిస్తేనో మన ఇంట్లో మమేకం అయిపోయింది. మీరు నమ్మరు, షీఈ్ నో మోర్ మై మదర్. మా ఇంట్లో నాకు బాగా గుర్తు, చిరంజీవి గారి సినిమా వస్తే కనీసం చిన్న సౌండ్ ఎవరన్నా చేసినా అంత పిన్రాక్ చుట్టూ చూస్తూ ఉంటే టీవీలో ఎవరన్నా మా పెద్దోడి సినిమా వస్తుంది ఏం సౌండ్ చేయదు అంటే అమ్మ అంటే మా పెద్దోడి సినిమా అంటే ఓన్ చేసేసుకున్నారు ఆయన. మా పెద్దోడు. మరి అటువంటి ఆయన వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా వచ్చిందంటే రాజకీయాల యొక్క నిజస్వరూపం ఎక్కువగా అంటే చూసిన వ్యక్తి సార్ ఆయన. అంటే ఎలా ఉంటుందా, నేను ఇప్పుడు చేసిన సేవా సర్వీస్ ఇందాక చందు గారు చాలా చెప్పారు. బట్ అటువంటి సర్వీస్ నుంచి అంటే 6 సార్లు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ గా దేశంలో సెలెక్ట్ అయినటువంటి ఒక బ్లడ్ బ్యాంక్ సగటున రోజుకు 13 నుంచి 15 మందికి ప్రాణాలు పోస్తున్న రక్తదానం, ఒక ప్లాస్మా కావచ్చు, ఇలా ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు. అంటే ఆయన ఇచ్చినటువంటి మార్గానికి అంతులేదు సార్. అండ్ మీకు రీసెంట్ గా చెప్తా ఒకటి, ఒక అబ్బాయికి మన చాలా యాక్సిడెంట్ అయిపోతాయంటే నన్ను ఒక వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అన్న ఇట్లా బాగలేదు, మెగా అభిమాని, కొంచెం మీ వాళ్ళు లేదా మీరు ఎక్కడన్నా ఒక 2 లైన్లు పెడితే 10 రూపాయలు వస్తుంది, కొంచెం తోడుగా ఉంటుందని అడుగుతున్నామన్నా. నేను నాకు మన గ్రూపుల్లో మనం అందరం హెల్ప్ చేద్దాం వచ్చా. నాకు ఓ రోజు ఫోన్ వచ్చింది ఈవినింగ్, సార్ మీకు ఒక నెంబర్ ఇచ్చాము, 2,40,000 చిల్లర వచ్చింది, థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ కుటుంబం నుంచి ఫోన్ వచ్చింది. అందరూ 2,40,000 రూపాయలు, 2,40,000 రూపాయలు, 200, 500, 1000 ఎవరు తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆ ఫోటోలు బాగా కరిగించాయి. అతను అన్నయ్య చిరంజీవి గారిని ఫోటో అభిమాని, ఆయన ఫోటో పెట్టుకొని ఆ బెడ్ మీద ఉన్న ఆయన చూస్తే వాళ్ళు ఎవరైనా సరే ఓకే మనకెందుకు, మన వాడికి మన తోడుగా ఉంది అంటే ఎవరిస్తారు సార్ ఇన్స్పిరేషన్? అంటే మనం ఇప్పుడు మనిషిలాగా మనం ఎందుకు గర్వపడకూడదు సార్? ఒక బ్రహ్మనాయుడు, ఒక చందు శ్రీనివాస్, ఒక బడిత శంకర్, ఒక నాగేంద్ర ఎందుకు గర్వపడకూడదు మనం? ఎందుకంటే చిరంజీవి గారు ఆయన బ్రతికి ఆయన తిరిగినట్టు ఆయనటువంటి ఆ కాలంలో మేము ఉన్నాం, మేము కలిసాం, మేము ఫోటోలు దిగాం, మేము మాట్లాడాం. అంటే ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది సార్? మరి ఆయన రాజకీయాల్లోకి వస్తే అన్ని రాజకీయాలు పనిచేసి ఆ ప్రజారాజ్యం అనే వేదికను ఏ విధంగా కూల్చేశారో మనం అందరం చూస్తాం. అంటే అక్కడ ఇమడలేకపోయినాం. మరి నేను ఈరోజు చెప్తున్నా, ప్రపంచంలో అటువంటి దేశం మన ఊరు మన సంస్థ ప్రపంచంలో చిరంజీవి గారికి మొట్టమొదటి అభిమాని ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ 100%. అంటే మేము ఎటు చెప్తున్నానంటే సార్, మేము బస్సులు వెళ్తాయి సార్ ఇక్కడి నుంచి మద్రాసుకు. ఆ చిన్నపిల్లలు ఏదో ఒక బస్సులు అప్పుడు ఫ్లెక్సీలు కూడా బ్యానర్ గుడ్డ మీద రాసుకుని వెళ్తే ఏదో ఒక సీట్లో ఉన్న కాడుకో ఇంట్లో ఏడిపించి 20 రూపాయలు 25 రూపాయలు బస్ టికెట్ అంటే అన్నా నేను పిల్లోడిని లేని 10-15 ఇచ్చి వెళ్తే ఆ చిరంజీవి గారి ఇంటి దగ్గర ఒక టీ కొట్టు అక్కడ ఆగేది బస్సు. ఎవరు బస్సులు వచ్చినా రాష్ట్రం నుంచి ఆయన వస్తే పొలం అని ఇంటి బయటికి వెళ్ళిపోయి పైనుంచి ఒకసారి చూస్తే చాలు వెళ్ళిపోదాం వచ్చేద్దాం బస్సు తిప్పుకొని. ఆ టైంలో ఈయన చిన్న కుర్రాళ్ళలాగా ఆ బస్సుల దగ్గరికి ఎంత చూడని వచ్చేవాడు. చిరంజీవి గారి తమ్ముడు అందరి దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అప్పుడే ఉత్సుకత, మా అన్నయ్య కోసం ఇంత దూరం వచ్చారా అని చెప్పి. అంటే ఆ అభిమానాన్ని అలాగే ఇంతగా అన్నయ్యని ప్రేమిస్తున్నారని విమర్శిస్తున్న వ్యక్తి సార్. మరి కూల్చిన ఆ వేదిక మీద నుంచి నిలువెత్తు గాయాలతో నేనుండాను మీకు అని నిలబడిన మనగాడు పవన్ కళ్యాణ్ గారు సార్. ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కావచ్చు, ఆయన గెలుపును ఈ గెలుపు ఒకవేళ ఈరోజు నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఈ గెలుపు నీకంటే ఎక్కువ కాదన్నయ్య అని శిరస్సు ఉంచి ఆయన పాదాల దగ్గర పెడితే కన్నీళ్లు పెట్టిన కుటుంబం ఏదైనా, మెగా కుటుంబం ఏదైనా ఉందా సార్? ఎన్నో సంవత్సరాల కళ, మెగా అభిమానుల కళ, ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొని ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి స్థానానికి వెళ్ళి మరి
అన్నయ్య సాధించలేనిటువంటి అది తమ్ముడు సాధించి దాన్ని అన్నయ్యకే గిఫ్ట్గా ఇచ్చేసినటువంటి ఆ సీను తెలుగు ప్రజలు అప్పటికి కూడా మెగా అభిమానులు ఎప్పటికీ కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి సీన్ అనమాట. కొన్ని కుట్రల వల్ల అన్నయ్య సాధించలేక మధ్యలో వదిలేసినటువంటి దాన్ని తమ్ముడు సాధించేసి ఇది నీకు చెందింది ఈ పదవి కాబట్టి నీ పాదాల వద్ద నేను దాసోహం అని చెప్పేసి ఆ సీన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అంటే అన్నయ్య కన్నా పదవి ఎక్కువ కాదు, ఈ పదవి అన్నయ్య బ్లెస్సింగ్ తోనే వచ్చింది అనే దానికి ఒక ఇండికేషన్. ఎన్నిసార్లు చూడాలి సార్, ఎన్నిసార్లు చూడాలి ఆ సీన్, ఎంతమంది ఏడ్చాం మీరు అనుకుంటున్నారు? ఆ దృశ్యాన్ని దగ్గరుండి చూసి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి నాగబాబు గారు అదృష్టవంతులు. ఎందుకంటే ఆ కుటుంబం యొక్క ఆప్యాయత ఎవరు 1000 మాట్లాడతారు. ఆడ జరుగుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి ఆయన నిజంగా ఏడ్చాలి సార్. ఏడ్చకపోతే ఆ దృశ్యానికి ఇంకా ఆ అందమే లేదు. మరి ఆయన నాగబాబు గారు కూడా ఒక అభిమాని. మరి మనందరి ఇళ్లలో కన్నీళ్లతో చూసినటువంటి దృశ్యం అది. ఎగ్జాక్ట్ మంచి పాయింట్ ట్రై చేశారు నాగేంద్ర గారు. ఈ రోజు రాజకీయాల్లో ఏ కుటుంబం కూడా కలిసిమెలిసి లేదు, ఒక్క మెగా కుటుంబం తప్ప అన్ని కుటుంబాల్లో కుంపట్లు ఉన్నాయి. కొంతమంది అసలు అన్నా జిల్లాలకి సంబంధమే లేనటువంటి పరిస్థితి, తోడబుట్టినటువంటి వాళ్ళు చెరొక పార్టీకి అధ్యక్షులుగా ఉండి ఒకరు ఓటమి ఒకరు చూడాలనుకునేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అది కాదు. అన్నయ్య రాజకీయాలను పక్కకి వెళ్ళిపోయినా తమ్ముడు సాధించి అన్నయ్య ఇది నీ పాదాల దగ్గర పెడతా ఉన్నానని చెప్పేసి ఆ సీను ఇంతకు మించి అన్నదమ్ముల అనుబంధం, కుటుంబం విలువలు, బంధాలు, బంధుత్వాలు అది ఆ కుటుంబం నిజంగా నిదర్శనం. చాలా కుటుంబాల్లో పదవుల కోసం సొంత వాళ్ళనే దారుణంగా మరి దూషించుకొని లేకపోతే భౌతికంగా ఎలిమినేట్ చేసుకునేటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ అది కాదు, పదవులు ముఖ్యం కాదు, బంధాలు బంధుత్వాలు శాశ్వతం అని చెప్పే ఒకే ఒక కుటుంబం మెగా కుటుంబం, అందులో డౌట్ లేదు సార్. ఆ దృశ్యాన్ని ఎన్నిసార్లు చూడాలి అంటే ఆ దృశ్యంలో మీకు ఇంకో విషయాన్ని చెప్తాను. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నపిల్లవాడు ఎవరు సార్? మెగాస్టార్ కదా. 100%. అంటే ఎంత చిన్నగా ఆయన ఆ దండ పెట్టుకుని ఎంతో మంది ప్రధానమంత్రులను వాళ్ళు సత్కరించిన చేతితో తన తమ్ముడు సాధించిన విజయాన్ని ఒక చిన్న పిల్లాడులా ఉత్సాహంగా అంటే సాధించావురా అంటే ఒక పెద్ద కొడుకులు ఆయన చూపినటువంటి ఆనందం ఎందుకు మాకు ఆదర్శంగా గుర్తు, ఎందుకు మా కుటుంబంలో ఇలా ఉండాలి అని ఎందుకు మేము అన్నదమ్ములు కావచ్చు, ఎందుకు మాకు ఎందుకు ఆదర్శం. అందుకే కదా సార్ నేను మెగా యుగం అనేది, అందుకే కదా సార్ ఆయన మీరు యుగ పురుషుడు అని పెట్టింది. బట్ అంతే సార్ అది. అంటే చిరంజీవి గారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయాలు కానీ వాటి వెనక ఆయనకున్న స్ఫూర్తి కానీ అంటే వెళ్ళిన మార్గం ఈయన వెళ్ళిన మార్గం శాంతి అంటే ఈయన వెళ్ళిన మార్గం అంటే మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను అని ఒక మాటకు బదులిచ్చేళ్ళు ఉండదు. కానీ ఈ రోజు మళ్ళీ అన్నయ్య నేర్పిన సంస్కారంతోనే ఉన్నాడు. అరే అయిపోయింది రాజకీయం, సిద్ధాంతాలు వాళ్ళు మనకు శత్రువులు కాదు.